మాట్లాడితే కూడా డైరెక్షన్ తీసేసుకుంటుంది, వాయిస్ కమాండ్ వస్తుంది. మనం ఊరికి ఆపరేట్ చేస్తే పెట్టేస్తే అదే వస్తుంది. అదే సెల్ఫ్ డ్రైవింగ్ కూడా చేస్తూ ఉంటుంది డైరెక్షన్ల బట్టి. ఎక్కడ మనుషులు వచ్చారో, స్పీడ్ తగ్గించాలా, ఎట్లా పోవాలి, ఎవ్రీథింగ్ వచ్చేస్తున్నాయి. అవన్నీ ఈ ప్రయోగాలన్నీ అందులో భాగంగా పనికొస్తాయి. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ విష్ ఆల్ ది బెస్ట్. అక్కడికే వస్తాను, మీరు ఎక్కడ ఉండండి. వండర్ఫుల్ లెర్నింగ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. వండర్ఫుల్ లెర్నింగ్. చాలా బాగా చేస్తున్నారు. ఈ ఇంట్రెస్ట్ అనేది తగ్గకూడదు, పెంచుకుంటూ వెళ్ళాలి. మీరు వేరే వాళ్ళకి స్ఫూర్తినివ్వాలి. ఒక ఎకో సిస్టమ్ తయారు కావాలి అందరిలో. మీరు 10 మంది, 100 మంది, 1000 మంది అటు తయారైతే ఒక రాష్ట్రానికి ఒక పెద్ద మీరంతా ఆస్తిగా తయారవుతారు. ఓకే, గుడ్ లక్. బాయ్ 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 అమ్మా బాయ్. ఎంతమంది ఉన్నారు మీ క్లాస్లో? 40 members సార్. 40 members క్లాస్. హాస్టల్ క్లీన్గా ఉందా? ఈరోజు నేను వచ్చాను, క్లీన్ చేశారా? క్లీన్ గానే ఉంటుంది సార్ రోజు. ఎప్పుడు క్లీన్గా ఉంటుందా? ఎస్ సార్. ఇదేనా? ఎస్ సార్, దిస్ ఈజ్ అవర్ హౌస్ రూమ్ సార్. ఎంతమంది అమ్మా? రండి. ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఎంత బెడ్కి వచ్చి ఒకళ్ళు ఉంటారు సార్. ఇది మొత్తం కలిసి ఒకరికన్నా ఇద్దరికి కదా? ఇక్కడ ఒకళ్ళు, అక్కడ ఒకళ్ళు. అక్కడ ఒకరు ఉంటారు. మొత్తం ఎంతమంది ఈ రూమ్లో? 40 members సార్. మీ ఇంట్లో 40 మంది ఉన్నారు. ఒక క్లాస్. అవును సార్. రాత్రులు బాగా ఎంజాయ్ చేస్తారా? చేస్తాం సార్. గుడ్. క్లీన్గానే ఉంది. థ్యాంక్ యూ సార్. పెట్టుకుంటున్నారు క్లీన్గా? క్లీన్ గానే పెట్టుకుంటున్నాం సార్. బెడ్ షీట్లు అవన్నీ ఇస్తున్నారా? ఇస్తున్నారు సార్. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారా? క్లీన్ అన్ని క్లీన్ చేయడం కానీ బాగానే చేస్తున్నారా? బాగా. ఇప్పుడు ఏం చూపిస్తారండి మొత్తం? ఇది బాక్సెస్ పెట్టుకోవడానికా? ఎస్ సార్. లగేజ్ బ్యాగ్ గాని ట్రంక్ బాక్సెస్ గాని పెట్టుకుంటాం సార్. అదే ఇక్కడ ఫుడ్ చేసేదివేనా? నీ పేరేంటా? ఆది సార్. ఆది. అన్ని మెషిన్స్ వచ్చాయా? ఇవన్నీ కూడా వెజల్స్ అన్ని, కుకింగ్ అంతా ఆటోమేటిక్గా కదా? ఇందులోనే చేస్తావు? స్టవ్ మీద వండుతావు, దాంట్లో వడపోస్తావు. సాంబార్ అవన్నీ ఎట్లా చేస్తున్నావు? స్టవ్ మీద చేస్తావు. స్టవ్ మీద చేసి అందులో స్టవ్కి ఇది దీనికి వాడేది వేరే బెజల్స్ వాడతాం. టేస్ట్ బాగుంటుందా? నేను తినొచ్చునా? నమ్మకమేనా? బాగా చేస్తావా? ఏమో బాగా చేస్తాడా? చేస్తారు సార్. గుడ్. ఏంటమ్మా స్టోర్ ఇది? నమస్కారమ్మా. ఎవరమ్మా వార్డెన్ ఇక్కడ? ఇవన్నీ ఎన్ని సెంట్రలైజ్ చేస్తున్నారు, ఎన్ని డీసెంట్రలైజ్ వస్తాయమ్మా మీకు? అంటే డిపిసి ద్వారా. డిపిసి అంటే డిస్ట్రిక్ట్ పర్చేసింగ్ కమిటీ. ఆ కమిటీ ద్వారా ఇవన్నీ వస్తాయి. ఈ కమిటీ మీకు డెలివరీ చేస్తారు అంతే కదా? క్వాలిటీ వెండర్స్ చేస్తారు. ఆ వెండర్స్ పేర్లు ఇస్తారా లేకుంటే వాళ్ళే పంపిస్తారా? ఇన్వెంటరీ పెడతారు. ఇన్వెంటరీ పెట్టినాక వాళ్ళు పంపిస్తారు. ఇంకా ఆయిల్ అన్ని ఎన్ని రోజులకు ఎప్పుడు వస్తున్నాయి ఎగ్స్? ఎన్ని రోజులకు ఒకసారి వాడుతున్నారు? 3 days అయిపోతుంది. 3 days ఒక సైకిల్ 3 days అయిపోతుంది. ఇవన్నీ యూనిఫామ్ సైజెస్ అంతా కరెక్ట్ గా వస్తాయా? గ్రేడింగ్ చేసి అంతా స్టాండర్డ్ మెటీరియల్ ఇదంతా? ఇది కూడా తీసేయాలమ్మా, ఉండకూడదు. దానికి వేరే పెట్టేసి ఎక్కడ పెడతావో దాంట్లో పెట్టి కవర్లో పెట్టి వేరే దగ్గర పెట్టాలి. స్టోర్స్ అన్నప్పుడు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి, శుభ్రంగా ఉండాలి. ఇప్పుడు 1 kg బియ్యం ఎంతమంది పిల్లలు తింటున్నారు? 5 months సరిపోతుంది సార్. 5 సరిపోతుంది సార్.
ఇదేంటి మరి రైస్ ఇది రైస్ సార్ సేల్స్ అకౌంట్ చేస్తుంది సార్. సివిల్ సప్లైస్ నుంచి వస్తుంది. ఎస్ సార్. లారీ ద్వారా వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఏమైనా లీకేజెస్ ఉన్నాయా? ఏం లేదు సార్, బాగానే ఉంటుంది సార్. ఎక్కడ కింద పడిపోవడం ఏం లేవా? రైస్ కూడా బాగుంటుంది సార్. ఈ కూరగాయలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? వెండర్స్ సార్ సప్లై చేస్తారు. అప్రూవ్డ్ వెండర్స్ అంటే లోకల్ వాళ్ళ బయట వాళ్ళ ఫ్రెష్ గా వస్తాయా లేదా? ఫ్రెష్ గానే వస్తాయి సార్. ఈ రోజుకి కావాల్సినవి మా పొద్దున్నే తీసుకొచ్చి దింపేసి వెళ్ళిపోతారు సార్. వాళ్ళు మీకు టచ్ లో ఉంటారా ఆ, touch లో ఎప్పటికప్పుడు? Yes, sir. నందిగామ సార్ ఇక్కడ నియర్ లోనే ఉంటారు కాబట్టి వచ్చి ఇవన్నీ చేస్తారు. Yes, sir. ఇవంతా మెన్యూ అంతా కూడా గవర్నమెంట్ ఇచ్చిన మెనూ ప్రకారం ముందుకు పోతున్నారమ్మా మీరు? ఓకే. సండే టు సాటర్డే అవును సార్. బ్రేక్ఫాస్ట్ స్నాక్ కూడా ఇస్తారా మీకు? ఇస్తారు సార్, చిక్కీ ఇస్తారు. చెక్కీ ఎవ్రీడే ఒకే చెక్కీ ఇస్తారా, వేరే రకాలు ఇస్తారా? ఒకటే చిక్కీ ఇస్తారు. లంచ్ లో పెరిగిస్తారా? అప్పుడప్పుడు ఇస్తారు సార్, రోజు ఇస్తారు సార్. రోజు పెరిగిస్తారా? ఇస్తారు సార్. సాయంత్రం ఈవినింగ్ స్నాక్ ఏమి ఇస్తారమ్మా? 1 2 3 4 5 6 7 సార్లు ఫుడ్ ఇస్తున్నారు. ఇస్తున్నారు సార్. దీనివల్ల లాభం ఏంటి? ఇప్పుడు 7 సార్లు ఇచ్చినప్పుడు డిఫరెంట్ టైమింగ్స్లో ఇస్తారు. స్మాల్ డోస్ కింద న్యూట్రిషియస్ ఫుడ్ డిఫరెంట్ టైమ్స్లో ఇస్తే దానివల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. ఒకేసారి ఇచ్చారు మీకు, దానివల్ల గ్లూకోజ్ పెరిగిపోతుంది, దానివల్ల ఆరోగ్యానికి అర్థం ఉండదు. అందుకే 7 సార్లు ఇచ్చే స్మాల్ ఫుడ్ అంతా అంటే డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ ఫుడ్ ఇస్తున్నారు. ఇది మీ ఆరోగ్యాన్ని, మీ గ్రోత్ని బాగా పెంచుతుంది, మీకు కూడా ఫోకస్ వస్తుంది. ఇప్పుడు నువ్వు మార్నింగ్ తిన్నావు అనుకో, మధ్యలో స్నాక్ లేదనుకో, నీకు ఆకలి వేస్తూ ఉందనుకో, అప్పుడు చదువుకోగలుగుతావా? చదువు రాదు కదా. అప్పుడు ఒక స్నాక్ తిన్నావు అనుకో, మళ్ళీ నీకు ఆకలి, మైండ్ ఎప్పుడు సబ్జెక్ట్ మీద ఫోకస్ ఉంటుంది. ఆ విధంగా నువ్వు చూస్తే 7 సార్లు మీరు కరెక్ట్గా రాత్రి కష్టపడతారు, భోజనం చేసేస్తారు, మళ్ళా కాస్త చదువుకుంటారు. నిద్రపోయేటప్పుడు ఒక ఫ్రూట్ తినేసి పడుకుంటే ప్రశాంతంగా నిద్ర వస్తారు. అది మెయిన్గా. దానికోసం ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్గా ఇస్తున్నారు. దీన్ని ఇంకా బాగా చేస్తున్నారు. దీన్ని ఇంకా బాగా చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. వెరీ థ్యాంక్ యూ సార్. మా గుడ్. థ్యాంక్ యూ మా. మంచిదమ్మా. ఇంకా ఇంకేమైనా చెప్పాలా? మీరు బాగా చదువుకుంటున్నారా? నమ్మకమేనా? స్కూల్ బాగుందా? ఫుడ్ బాగుందా? టీచర్స్ బాగా చదువు చెప్తున్నారా? చెప్పమని చెప్పారా? లేదా? మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారు. గుడ్ చిల్డ్రన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. గుడ్. విష్ ఆల్ ది బెస్ట్. హాయ్, హౌ ఆర్ యూ? బాగున్నావా? గుడ్ అమ్మా. నమస్కారం అమ్మా. ఎన్నో క్లాస్ అమ్మా నువ్వు? 7th. నువ్వమ్మా? 7th. అందరూ 7th క్లాస్ వాళ్ళు ఉన్నారు అక్కడ. ఓకే, బాయ్. సీ యూ. బాగా చదువుకుంటారు. మీ స్కూల్కి పేరు తెస్తారు. మీ అమ్మ నాన్న కూడా పేరు తెస్తారు. ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెస్తారు. నమ్మకమేనా? ఓకే అమ్మా, బాయ్. బాయ్. గుడ్ లక్.